ఇప్పుడు మనం 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ద్వాదశ రాశిలో 11వ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, లకుట ప్రశ్న శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. అలాగే శతభిష్ నక్షత్రంలో పుట్టినవారు, అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం పూర్వభద్ర నక్షత్రంలో పుట్టినవారు, ధనిష్ఠా నక్షత్రంలో పుట్టినవారు, కుంభలగ్నంలో పుట్టినవారు మరి జ్యోతిష బలం ఎలా ఉందో, శుభయోగం అశుభయోగం ఎలా ఉందో, వాటికి మార్గం ఏం చేయాలనేది చూద్దామండి. గవ్వలేష్ ముఖ్యంగా 2 గవ్వలు పడ్డాయండి కుంభరాశి వారి జాతకంలో. వీరి జాతకంలో చూడాలంటే గృహ విషయంలో ఒకటి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. వీరికి గృహం నిర్మాణం కావచ్చు, కొనడం కావచ్చు, అమ్మడం కావచ్చు, ఖచ్చితంగా కలిసి వస్తుంది. రెండవది కుటుంబ సమస్యలు తీరిపోయే అవకాశాలు ఉంటాయండి. కొన్ని సంవత్సరాల నుంచి ఎడతగని బాధలు, కుటుంబ సమస్యలు, చిక్కులు చికాకులు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఆదాయం 11, ఖర్చు 11 ఉంటుంది. సహకారం చేసేది మాత్రం 5గురు అయితే ఇబ్బందులు పెట్టేది 8 మంది ఉంటారండి వీరి జాతక బలం మీద. స్త్రీలకు అనుకూలంగా ఉన్నది, పురుషులకు మాత్రం కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. వీరి జాతక బలంలో ఏ పని చేసినా మాత్రం వీరి జ్యోతిష బలంలో నాయకత్వ లక్షణాలు చాలా ఉంటాయండి. వీరు 10 మందికి సహకారం చేసే అవకాశం ఉంటుంది. మిగతా 10 మంది ఏదో రకంగా మాత్రం ఫ్యూచర్లో వీరికి మంచి చేసే అవకాశం ఉంటుంది. వీరు నిజం మాట్లాడతారు కానీ ఇబ్బందులు వస్తాయండి. ఉన్నట్టు మాట్లాడతారు, లేని గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. అడిగిన వారికి వీరు నిజం చెప్పడం మంచిది, అడగిన వారికి సైలెంట్ ఉండడం మంచిది. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఈ రాశి వారికి ఇతర విషయంలో జోక్యం చేసుకుంటే ఇబ్బందులు, చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే వీరి పేరు మీద మాత్రం గుప్త బాధలు ఉన్నవారికి, గుప్త బాధలు అంటే వారికి చాలా రోజుల నుంచి దాచిపెట్టుకున్న బాధలు ఉన్నవారికి ఆ చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. వీరి జ్యోతిష్యంలో రియల్ ఎస్టేట్ రంగంలో అయితే మాత్రం ఖచ్చితంగా వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. రాజకీయ రంగంలో ఉన్నవారికి మిశ్రమ ఫలితం ఉంటుందండి. అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, విపక్షం కావచ్చు, లేదా అధికారం లేకుండా మామూలుగా తిరిగిన వారు కావచ్చు, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని ఇబ్బందులు వస్తాయి. వీరి జాతకానికి ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా మాత్రం షిరిడి సాయిబాబా దర్శనం చేయటం, అలాగే కులదేవతని ఆరాధన చేయటం మంచిది వీరి పేరు మీద. అలాగే వీరి జాతకాన్ని చూడాలంటే మాత్రం గాయత్రి మాత్రం పూజ చేయటం చాలా మంచిదండి. వేదాల్లో గాయత్రికి మొదటి స్థానం ఉన్నదండి. గాయత్రి మాతకు గాయత్రి మాత్రం పూజ చేయటం చాలా మంచిది. సద్బ్రాహ్మణులతో పూజ చేయించడం మంచిది. ఏ పని చేసినా గాయత్రి మాత వాక్కులేంది ఏ పని జరగదండి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులకు అయితే చూడాలంటే మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి. ప్రతి డిపార్ట్మెంట్లో ఎవరైనా సరే ఐఏఎస్ రంగం వారు కావచ్చు, ఐపీఎస్ రంగం కావచ్చు, వైద్య ఆరోగ్య రంగం సంబంధించిన వారు కావచ్చు, గృహ నిర్మాణం సంబంధించిన వారు కావచ్చు, రోడ్ల భవన రంగం వారు కావచ్చు, అలాగే మాత్రం నీటి పారుదల సంఘం వారు కావచ్చు, అలాగే మాత్రం మున్సిపాలిటీ రంగం సంబంధించిన వారు కావచ్చు, అలాగే వీరు జ్యోతిష విద్యుత్ రంగం వారు కావచ్చు, ఆర్టీసీ రంగం కావచ్చు, ఖచ్చితంగా ఇబ్బందులు మాత్రం తప్పవు. కానీ ఆ ఇబ్బందులు తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుంది. వీరి పేరు మీద అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. పెద్దల ఆస్తి కానీ అలాగే గవర్నమెంట్ ఆస్తిని కానీ కాపాడే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు కానీ మాత్రం చాలా వరకు మాత్రం 100కి 50% మంది శుభవార్తలు వింటారండి. 50% మంది పెండింగ్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆ ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి కానీ మాత్రం టైం పడుతుందండి. కానీ మాత్రం వీరి జాతకంలో ఏ పని చేసినా మాత్రం ఒకటికి 4 సార్లు ఆలోచించి చేయటం మంచిది. శతతార నక్షత్రం వారికి శుభ ఫలితాలు కలుగుతాయండి. పూర్వభద్ర నక్షత్రం వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయండి. ధనిష్ఠా నక్షత్రం వారికి మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం. మూడు గవ్వలు పడ్డాయండి. విష్ణు, ఈశ్వర్, బ్రహ్మ. కరెక్ట్ 1, 2, 3. 1 తల్లి స్థానం, 2వది తండ్రి స్థానం, 3వది గురు స్థానం. వీరు ఖచ్చితంగా మాత్రం తల్లిదండ్రుల మాట వినడం, నడవటం మంచిది. తల్లి మాట కానీ, తండ్రి మాట కానీ, గురువు మాట కానీ, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. వారి మాట ప్రకారం నడవటం మంచిది. పిల్లలనే కాదు పెద్దలైనా సరే చాలా వరకు శుభ ఫలితాలు ఉంటాయండి. ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనా సరే అండి. దాని మూలంగా నడిస్తే చాలా వరకు శుభయోగాలు ఉంటాయి వీరి జాతక బలానికి. వీరికి ఆకస్మికంగా ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. వాహన విషయంలో, కరెంటు విషయంలో, అలాగే జల విషయంలో అంటే నీటి విషయంలో, అలాగే మాత్రం వీరికి జ్యోతిష్యంలో ఆరోగ్యంలో మాత్రం ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలంలో రోగం ఉన్నవారు, దీర్ఘకాలంగా వ్యాధి ఉన్నవారు, దీర్ఘకాలంగా
ఒంటి మీద పీడ ఉన్నారు ఇటువంటి వారు తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది, లేకుంటే చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఆ ఆరోగ్య సమస్యలు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం ఎవరిని పూజ చేసినా చేయకపోయినా ఆంజనేయ స్వామికి పూజ చేయడం చాలా మంచిదండి. చేస్తే వీరి మీద ఉన్న పీడ చిక్కులు చికాకు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ నిద్ర విషయంలో, ఆహార విషయంలో, అలాగే మాత్రం వీరు జ్యోతిష్యంలో టైం టేబుల్ పాటించడం మంచిదండి. కానీ వేళాపాళ లేకుండా తినటం, వేళాపాళ లేకుండా టైంకు నిద్రపోవటం ఇలాంటి సంఘటనలు చేస్తే చాలా వరకు ఆరోగ్యం మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. మానసిక ఒత్తిళ్లు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ధన విషయంలో కూడా మాత్రం చాలా వరకు మానసికంగా ఇబ్బందులు వస్తాయండి. వీరు మానసికంగా స్ట్రాంగ్గా ఉంటారు, కానీ మాత్రం ఇప్పుడు నడిచే టైంని బట్టి కానీ కొన్ని ఇబ్బందులు ఉంటాయండి. ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా వీరు క్రమశిక్షణగా నడవటం మంచిది. ఈ రాశివారు క్రమశిక్షణగానే ఉంటారు, కానీ మాత్రం ఒక్కోసారి దరిద్రం నెత్తి మీద వచ్చి కూర్చుంటే ఎసుంటి వారైనా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి. చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పటిదాకా 5 గవ్వలు పడ్డాయండి. చంద్రమహారదర్శి గవ్వలు 2, గురుమహారదర్శి గవ్వలు 3 పడ్డాయండి. 3వసారి గవ్వలు వేసి చూద్దామండి. మూడవసారి గవ్వలు వేస్తే మాత్రం 1 గవ్వలు పడ్డాయండి. వీరికి ఎలాంటి సమస్య అయినా సరే మాత్రం ఖచ్చితంగా తీరిపోయే అవకాశం ఉందండి. కానీ ఏకాగ్రత శక్తితో చేసే అవకాశం ఉంది. వీరు జాతక బలంలా ఏకనాడి యోగ బలం, జాతక బలం చూడాలంటే మాత్రం నంబర్ 1 స్థానం అయ్యే అవకాశం కూడా ఉంది. వీరి పేరు మీద నమ్మిన వారు సాయం చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం కూడా ఉంటుంది. ముఖ్యంగా మాత్రం 25 నుంచి 30 సంవత్సరాలు ఉన్న వరకు లక్ష్మీప్రద యోగం ఉంటుంది. 30 నుంచి 35 సంవత్సరాలు ఉన్నవారు కుటుంబ సమస్యలు తప్పవండి. కానీ 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఉన్న వారికి భార్యాభర్తల విరోధాలు తప్పవండి. 40 నుంచి 45 సంవత్సరాలు ఉన్నవారికి రుణం చెక్కులు తప్పవండి. 45 నుంచి 50 సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం గృహ విషయంలో ఇబ్బందులు తప్పవు. కానీ 50 నుంచి 50 సంవత్సరాలు ఉన్న వారికి ఆరోగ్య సమస్యలు ఉంటాయండి. కానీ 55 నుంచి 60 సంవత్సరాలు ఉన్న వారికి వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 65 నుంచి 70 సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం ఖచ్చితంగా వీరికి మాత్రం ఆరోగ్య సంవత్సరం విపరీతంగా వచ్చే అవకాశం ఉందండి. ఎటుపోయి వీరికి మాత్రం కీడు కనిపిస్తుందండి. ఆ కీడు చిక్కు చికాకు తొలగిపోవాలంటే మాత్రం నవగ్రహ ఆరాధన చేయటం, శనేశ్వరుని పూజ చేయటం, అలాగే మాత్రం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని దర్శనం చేయటం, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయటం, అలాగే వీరి పేరు మీద మాత్రం అన్నదానం, గోదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం ఏదైనా ఒకటి చేయడం చాలా వరకు మంచిది. సద్బ్రాహ్మణులను మాత్రం సందర్శనం చేయటం, అలాగే గోమాతను పూజ చేయటం, అలాగే తులసి మాతను పూజ చేయటం, అలాగే రాజరాజేశ్వర దేవతని పూజ చేయటం. ఇంతమంది దేవుళ్ళ పేరు చెప్తున్నంటే అందరిని చేయాలని ఏం లేదండి. మీకు నచ్చిన దేవతల్ని పూజ చేయటం చాలా వరకు మంచిది. ఏకాగ్రత చేస్తే మీ మీద ఉన్న దరిద్ర బాధలు, చిక్కు బాధలు, చికాకు బాధలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.